ఇచ్చి కూడా అధికారం కోసం 10 ఏళ్లు వేచి చూసింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ పవర్లోకి వచ్చి ఏడాదిన్నరైనా కలహాలు తగ్గలేదు కదా, కుమ్ములాటలు మరింత పెరుగుతున్నాయి. గాలొస్తే చిరిగిపోయే ఫ్లెక్సీలదేముందని ఎవరు అనుకోవడం లేదు. బొమ్మ లేకపోతే దుమ్ము రేగుతోంది. మనసులోని మాట ఫ్లెక్సీలకు ఎక్కుతోంది. జగిత్యాల నేతల జగడం ఫ్లెక్సీ వార్ మరొకసారి బయటపడింది. మంత్రి హోదాలో మొదటిసారి జిల్లాకొచ్చిన అడ్లూరికి అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైంది? కామాలు, పులిస్ స్టాప్లు లేని వర్గపోరుకు కారణాలేంటి? జగిత్యాల ఈ పేరు వినగానే మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పేరే గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మొన్నటి ఎన్నికల్లో జగిత్యాలలో మాత్రం జీవన్ రెడ్డి గెలవలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి నుంచి కాలం కూడా ముగియడంతో ప్రస్తుతం మాజీ మంత్రిగానే కొనసాగుతున్నారు. ఏడాది క్రితం జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి జగిత్యాల కాంగ్రెస్ నిలువునా చిల్లిపోయింది. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ వర్గాలుగా పార్టీ రెండుగా విడిపోయింది. జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచే జీవన్ రెడ్డి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. 10 ఏళ్లలో కార్యకర్తలు కష్టపడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వేరే వాళ్లు వచ్చి నోటికాడి ముద్దలాగేసుకుంటున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాలంగా సమయం దొరికినప్పుడల్లా తన అసహనాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నారు. జగిత్యాల సీనియర్ మాజీ మంత్రికి కౌంటర్ ఇవ్వడంలో సంజయ్ కుమార్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. జగిత్యాల అభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా మారతానంటూ అభివృద్ధి పనుల కోసం నిధులు సాధిస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ లో 2 వర్గాలతో విచిత్ర పరిస్థితి నెలకొంది. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ వర్గాల మధ్య పంతాలు పట్టింపులు పెరిగిపోయాయి. ఇవి చాలవన్నట్లు ఫ్లెక్సీ వార్ మొదలైంది. మొన్నటిదాకా ప్రభుత్వ విపుగా ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య సయోధ్య కోసం చాలా ప్రయత్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగకుండా చూడడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి జగిత్యాల జిల్లాకు చేరుకునేసరికే కాంగ్రెస్ వర్గపోరు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఫ్లెక్సీల రూపంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంత్రికి స్వాగతం అంటూ ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ మేమేనంటూ జీవన్ రెడ్డి వర్గం పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు వేర్వేరుగా అభినందన సభలు ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డి టౌన్ హాల్లో అభినందన సభ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం పెట్టుకున్నారు. ఎంతో ఆశతో సొంత జిల్లాకు వచ్చిన మంత్రి ఒకే రోజు 2 అభినందన సభల్లో పాల్గొని ఇద్దరిని సంతృప్తి పరచాల్సి వచ్చింది. ఇరు వర్గాలు ఆయన్ని ఘనంగా సన్మానించినా వేరువేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంత్రిని కాస్తంత ఇబ్బంది పెట్టింది. తెలంగాణ కేబినెట్లో కొత్తగా మంత్రి అయిన అడ్లూరికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి మొదటి నుంచి రాజకీయ గురువు. దీంతో ఆయన మాట కాదనలేని పరిస్థితి. మరోవైపు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాన్ని కూడా దూరం చేసుకోలేని సంకట స్థితి. మొన్నటిదాకా ఆ ఇద్దరి మధ్య పెదరాయుడిలా పంచాయతీ చేసిన అడ్లూరికి ఇప్పుడు మంత్రి హోదాలో ఆ ఇద్దరితో తలనొప్పులు తప్పేలా లేవు. విప్ నుంచి మంత్రిగా ప్రమోషన్ రావడంతో జగిత్యాల నేతల మధ్య అడ్లూరి రాజీ కుదర్చడంలో సక్సెస్ అవుతారో లేదంటే ఎందుకొచ్చిన గోలని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ తనే సర్దుకుపోతారో చూడాలి.